చాలా మంది అలానే ఉంటారు. పైకి భక్తి కలిగిన వారుగా కనపడతారు. అసలు దేవుడు కోరుకుందే ప్రేమ, కనికరం, న్యాయం. ఆ ప్రేమ, ఆ కనికరం, ఆ న్యాయాన్ని వదిలేసి నువ్వు పుదీనాలో 10వ భాగం ఇస్తే ఏం ప్రయోజనం? అసలు వాటిలో సోపులో 10వ భాగం ఇస్తే ఎవరికి కావాలి? అంటే ఇవన్నీ చేస్తున్నారు బయటికి. ఎందుకు? జనాల మధ్య మేము భక్తిగా ఉన్నాము, జనాల మధ్య మేము 10వ భాగాలు ఇస్తున్నాము, మేము గుడికి వెళ్తున్నాము, పాట పాడుతున్నాము, కానుకిస్తున్నాము, అన్ని చేస్తున్నాం. ఇవన్నీ బయట కనిపించేవి. ఇవన్నీ చేస్తుంటే చూసే వాళ్ళంతా కూడా ఏమనుకుంటారు అని అంటే, ఎంత భక్తి లేకపోతే బైబిల్ పట్టుకుని ఆరాధనకి వెళ్తుంది, ఎంత భక్తి లేకపోతే ప్రార్థనకి వెళ్తుంది, ఎంత భక్తి లేకపోతే సభలకు వెళ్తుంది, ఎంత భక్తి లేకపోతే ₹1,00,000 ఇచ్చాను అనుకుంటాం. కానీ లక్ష్యం ఎక్కడ? నొక్కి, లంచం, అవినీతి. ఇక్కడ బయటికి ఎంత కన్నీళ్ల ప్రార్థన, ఏమన్నా ఎంత తగ్గింపు ప్రార్థన. కానీ ఈ కన్నీళ్లు నిజంగా ఇంట్లో ఉంటాయా? ఇంట్లో ఉండవు. అందరి ముందు మాత్రమే వస్తాయి ఈ కన్నీళ్లు. తగ్గింపు నిజంగా అందరి ముందే తగ్గింపు. నిజంగా నీ జీవితంలో తగ్గింపు ఉందా? భర్త దగ్గర నువ్వు తగ్గించుకో, నువ్వు నీ కుటుంబంలో ఉన్న వారి దగ్గర నీకు తగ్గింపు ఉండదు. అలాంటిది సంఘంలోకి వచ్చిన తర్వాత, సమాజంలోకి వచ్చిన తర్వాత ఎక్కడుంది నీకు తగ్గింపు? అంటే ఇదంతా ఏంటంటే బయట ఉన్నటువంటి వారిని మేము భక్తులము, మేము యథార్థంగా ఉన్నాము, నీతిగా ఉన్నామని నమ్మించడానికి వేసే వేషం అది. కానీ లోపలంతా కూడా కల్మషము, కపటంతో నిండిపోయి ఉంటాయి మనసులన్నీ కూడా.